ముఖ్యంగా ఆర్టీవీ న్యూస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకన్నా మా ఒక విలేజ్కి వచ్చి మా యొక్క విలేజ్ సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రిపోర్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు పెరుగోని నాగరాజు. రాష్ట్ర గవర్నమెంట్ మొన్న విడుదల చేసినటువంటి పంచాయతీ ఎలక్షన్లో మా యొక్క గ్రామానికి బీసీ జనరల్ రావడం జరిగింది. దాంట్లో మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి గౌరవ గ్రామ పెద్దలు ఆల్ పార్టీస్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆల్ పార్టీస్ పెద్దలు కూర్చొని నన్ను ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నేను మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా కానీ అదేవిధంగా వార్డులలో కానీ ఏ వార్డులో ఉన్నటువంటి సమస్యలైనా దృష్టికి వస్తే తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరియు గ్రామంలో ప్రధానమైనటువంటి మా యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైనా కానీ పేదలకు, అనగారిన వర్గాలకు, బీసీ పేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నా యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం మాకు కృషి చేయడానికి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకనగా ఇప్పుడు మా యొక్క గ్రామంలో ప్రధాన సమస్యలు అయినటువంటి నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా అది పేద కుటుంబంలో ఒక ఫంక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు కాబట్టి ఆ సమస్య గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ మా యొక్క గ్రామంలో పెద్దల సహకారంతో దాన్ని సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా యొక్క గ్రామంలో యూత్ పిల్లలు నాపై నమ్మకంతో నాకు సపోర్ట్ మద్దతు తెలిపింది కాబట్టి వాళ్ళకు కూడా వ్యసనాలకు అనగా డ్రగ్స్ కానీ, మద్యపానాన్ని కానీ, అదేవిధంగా టొబాకో వాటికి నిషేధానికి నేను వారికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా యొక్క గ్రామం రిజర్వాయర్కు అంచున ఉన్నది కాబట్టి వచ్చేటువంటి పర్యాటకులు వ్యర్థ పదార్థాలు అందులో వేయకుండా అటువంటి జంతువులకి ఇట్లా కొట్టుకొచ్చిన జంతువులు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ ఏమైనా కొట్టుకొచ్చినా కానీ వాటిని మా చెరువులోకి రాకుండా ఒక ప్రభుత్వ ఖాళీ ప్లేస్లో వాటిని కంకణం చేయడం కోసం మేము ప్రత్యేక శ్రద్ధ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరియు మా యొక్క గ్రామంలో ముఖ్యంగా పల్లెటూరు గ్రామీణ ప్రాంతం కాబట్టి మాకు నిత్యావసరంగా డైలీ రోజు మా వరంగల్కు, తొర్రూరుకు, అదేవిధంగా స్టూడెంట్స్ విద్యార్థులతో చాలా ఇబ్బందులు పడతారు. గ్రామీణ ప్రాంతంలో మాకు బస్సు లేదు కాబట్టి డిఎం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా యొక్క గ్రామంలో మా గ్రామంలోనే షెల్టర్ రాత్రిపూట ఇక్కడనే వండి తెల్లారంగానే విద్యార్థులను కానీ గ్రామీణ ప్రాంతంలో మా యొక్క ప్రజలను బస్సు నడవడం కోసం దానికోసం నేను న్యాయంతో కృషి చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మా యొక్క గ్రామంలో నిరుపేదలకు మరి ఎవరికైనా చనిపోవడం కోసం శ్మశాన వాటిక సరైన అందుబాటులో లేదు కాబట్టి దానితో ప్రభుత్వ కృషితోటి మెరుగుపరచుకోవడం కోసం నేను కృషి చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.